సిపిఐ మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన వేరియస్ క్యాడర్లో పనిచేస్తున్న అజ్ఞాతంలో ఉన్న యూజీ క్యాడర్కి సరెండర్ అవ్వమని పోయిన సంవత్సరం నుంచి తెలంగాణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఊరికన్నా ఊరు ఉన్న మన ఊరికి తిరిగి రండి అనే ఇనిషియేటివ్ స్టార్ట్ చేశాము. ఆ ప్రోగ్రామ్ని తెలుసుకొని ఆ ప్రోగ్రాం నుంచి వస్తున్న సౌకర్యాల గురించి తెలుసుకొని అహింస మార్గాన్ని చూస్ చేస్తూ హింసాత్మక ఉన్న నక్సలిజం మార్గాన్ని వదిలేసి ప్రశాంతంగా కుటుంబంతో కలిసి జీవనం సాగించాలని ఈరోజు 22 మంది మావోయిస్ట్ పార్టీకి చెందిన సభ్యులు వేరియస్ క్యాడర్ ఏసీఎం కానీ పార్టీ మెంబర్ కానీ తర్వాత సర్కార్ కమిటీలో పనిచేస్తున్న పర్సన్స్ లొంగిపోవడం జరిగింది. వాళ్ళ వివరాలకి వెళ్తే టోటల్ 22 మెంబర్స్ ఉన్నారు. దాంట్లో 3 ఏసీఎం క్యాడర్, 1 పార్టీ మెంబర్, ఇంకా 18 మంది ఆర్పీసీ సర్కార్ కమిటీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. సో మొదటిగా ములుగు జిల్లా వెంకటాపురం మండలికి యాకన్నగూడెం గ్రామానికి చెందిన మడవి మాస, ఈయన ఏసీఎం క్యాడర్లో పనిచేస్తున్నాడు. 2010లో పార్టీకి జాయిన్ అయ్యి వేరియస్ అఫెన్సెస్లో కూడా పాల్గొనడం జరిగింది. 2013లో ఆయన ఏసీఎం క్యాడర్కి ప్రమోషన్ చెందాడు. సెకండ్ వన్ ఛత్తీస్గఢ్ రాష్ట్రం బిజాపూర్ జిల్లాకి సంబంధించిన మల్లంపేట గ్రామానికి సంబంధించిన ముచ్చకి జోగారాం, ఈయన కూడా ఏసీఎం క్యాడర్లో పనిచేస్తున్నాడు. అలాగే ఛత్తీస్గఢ్ రాష్ట్రం బిజాపూర్ జిల్లాలో తుమ్మరిగూడ గ్రామానికి చెందిన తోటి జోగా, ఈయన కూడా 2016లో పార్టీలో చేరి వేరియస్ అఫెన్సెస్లో పాల్గొని పనిచేస్తుండే. వీళ్ళ ముగ్గురితో పాటు పూణెం సుక్కు, ఈయన కూడా 2010లో పార్టీలో చేరి పార్టీ మెంబర్గా పనిచేస్తూ వేరియస్ అఫెన్సెస్లో పాల్గొనడం జరిగింది. అంతేకాకుండా కొత్తపల్లి రాంపూర్ సర్కార్ కమిటీ అధ్యక్షుడు అయిన కోరం పాపారావు, అలాగే ఇంకా 17 మెంబర్స్ ఈరోజు ములుగు పోలీస్ ముందు లొంగిపోయారు. ఈ సందర్భంలో మీడియా ద్వారా సిపిఐ మావోయిస్ట్ పార్టీలో పనిచేస్తున్న పార్టీ మెంబర్ కానివ్వండి, ఆర్పీసీలో పనిచేస్తున్న మిలిషియా అండ్ ఏసీఎంస్, డీవీసీఎంస్, స్టేట్ కమిటీ మెంబర్స్, సీసీఎంస్ అందరికీ కూడా అపీల్ చేస్తున్నాను. మావోయిజం హ్యాస్ లాస్ట్ ఇట్స్ రిలవెన్స్. మీరు మీ సొంత ప్రయోజనాల కోసం కింద పార్టీలో ఉన్న పార్టీ సభ్యుల్ని మీరు వాడుకుంటున్నారు. అలాగే ఇప్పుడు ఒక 2 డేస్ బ్యాక్ కూడా ములుగు జిల్లా బార్డర్లో ఉన్న కరేగుట్ట హిల్లాక్స్ పైన కూడా ఎవరు రావద్దు, మేము అక్కడంతా బాంబులు పెట్టాము అని భయభ్రాంతులకి గురి చేస్తున్నారు. సో దిస్ డజంట్ హ్యావ్ ఎనీ పర్పస్. ఇట్ ఈస్ ఎ మీనింగ్లెస్ లైఫ్. మీరు ప్రశాంతంగా మీ ఫ్యామిలీతో కలిసి జీవితం చేయాలని నేను కోరుతున్నాను. సరెండర్ అవుతే డెఫినెట్లీ తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చే బెనిఫిట్స్, రీహాబిలిటేషన్ స్కీమ్లో ఉన్న అన్ని ఇనిషియేటివ్స్ త్వరగా వచ్చే విధంగా కృషి చేస్తాము. అలాగే ఈ సందర్భంలో ఆదివాసీలందరికీ నేను తెలియజేస్తున్నాను, మీ రక్షణ కోసం, మీ లైవ్లీహుడ్ కోసం డెఫినెట్లీ వీ విల్ వర్క్ 24/7. థ్యాంక్ యూ.